Good afternoon, students. Today we'll take up a new topic for the upcoming preliminary examination. So, before that, my introduction. My name is K. Shishikant, All India Rank 695 of the Civil Services Exam 2018, and I have been allocated to the Indian Railway Traffic Service, and I'm undergoing training currently, and I'm on leave. I have also appeared for the recently in the Civil Services interview 2020 and waiting for the results. So, this is for Balata Madam's channel, and welcome all to the Balata Madam channel, and this is for CSBIS Academy. And recently Madam కూడా చెప్పారు we'll be starting online preliminary and mains course, so interested people can just contact the institute for relevant information. Okay, now let's get started. See, కోర్ట్స్ ఆర్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ కోర్ట్స్ అనేవి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నా వరకు అయితే చెప్పాలంటే ఫర్ మై సక్సెస్ ఇన్ దిస్ ఎగ్జామ్ ఆర్ సక్సెస్ ఇన్ అదర్ జాబ్స్, అండ్ ఐ హ్యావ్ గాట్ మల్టిపుల్ జాబ్స్ నౌ. సో అన్నిటికీ ఏంటంటే ఐ ట్రూలీ బిలీవ్ దట్ కోర్ట్స్ అనేవి మనం చాలా మోటివేట్ చేస్తాయి. సో ఆల్వేస్ ట్రై టు రీడ్ సమ్ కోర్ట్స్ ఫ్రమ్ ఫేమస్ ఆథర్స్ కానివ్వండి, లేకపోతే ఎమినెంట్ పర్సనాలిటీస్ దట్ విల్ బూస్ట్ యువర్ motivation as well as your willpower. So today we'll try to understand this quote. You are never given a dream. You are never given a dream without the power to make it true. అంటే మీకు ఏదైనా ఒక స్వప్నం కానీ ఏదైనా ఒక గోల్ మీ దగ్గరకు వచ్చిందంటే అది మీ దగ్గరికి ఎప్పుడు వస్తుందంటే దాన్ని సాధించే పవర్ మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మీకు అది వస్తుంది. సో ట్రై టు అండర్స్టాండ్ ఇట్ వన్స్ అగైన్. యు ఆర్ నెవర్ గివెన్ అ డ్రీమ్ వితౌట్ ద పవర్ టు మేక్ ఇట్ ట్రూ. మీ దగ్గరికి ఒక డ్రీమ్ వచ్చిందంటే విచ్ మీన్స్ దట్ యూ హ్యావ్ ద పవర్ టు మేక్ ఇట్ ట్రూ. మీకు ఏదైనా కానీ వాట్ ఎవర్ యూ పర్సీవ్, వాట్ ఎవర్ యూ కన్సీవ్ యాజ్ అన్ ఐడియా ఆర్ అ గోల్, డెఫినెట్లీ అది మనకి ఎప్పుడు వస్తుంది, మీకు ఆ ఎబిలిటీ ఆర్ ఆ పవర్ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఆ ఎబిలిటీ అనేది వస్తుంది ఆర్ ఆ ఫోర్సినెస్ అనేది వస్తుంది. కాబట్టి నెవర్ ఎవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్. Today we'll be starting with the topic, the wage code bill. See, you can just mark it. ఇది ఈ ఇయర్ ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఐ కెన్ సే దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ దిస్ ఇయర్ ప్రిలిమ్స్. అండ్ ఒక క్వశ్చన్ మేజర్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దీని నుంచి ఇయర్ ప్రిలిమ్స్లో. సో వాట్ ఈస్ దిస్ బేసికలీ వేజ్ కోడ్ బిల్. సో ఇండియాలో బేసికలీ ట్రై టు అండర్స్టాండ్ సింపుల్గా ఏంటంటే మనకు వేజెస్ ఉంటాయి కదా, లేబరర్స్కి కానివ్వండి, మన ఎంప్లాయీస్ కానివ్వండి, అందరికీ వేజెస్ ఉంటాయి కదా. ఈ వేజెస్కి ఏంటంటే ఇంతవరకు వీ యూస్ టు హ్యావ్ మల్టిపుల్ లాస్ అనమాట. ఆ మల్టిపుల్ లాస్ అనేవి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేవి. కాబట్టి ఇదేం చేసిందంటే వేజెస్కి సంబంధించిన బిల్స్ అన్ని తీసుకొచ్చి ఒకే దగ్గర పెట్టింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ కోడ్ కాల్డ్ అస్ వేజ్ కోడ్. వేజెస్కి సంబంధించి ఒకే ఒక కోడ్ ఉండాలి విచ్ ఇస్ కాల్డ్ అస్ ద వేజ్ కోడ్. సో ఇలా మల్టిపుల్ యాక్ట్స్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టడాన్ని ఇస్ కాల్డ్ అస్ the wage code. We'll see what are the multiple acts ఈ కేసులో. So the bill seeks to amend and consolidate, very very important word, consolidate the laws relating to bonus and wages payments in all employments. ఓకే, అండ్ అసలు ఈ బిల్ ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఏంటి అంటే మేజర్ ఎయిమ్ ఏంటి, బేసికలీ టు స్ట్రీమ్లైన్ ద ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ హెల్ప్ ఇండియా ఇంప్రూవ్ ఆన్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్. మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో బేసికల్లీ కొంచెం వెనుకబడి ఉన్నాము. సో కాబట్టి అది ఈజ్ చేసి మనం ఇంకా కొంచెం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ముందుకు వెళ్ళాలంటే మనకు ఇలాంటి లేబర్ రిఫార్మ్స్ అనేవి చాలా అవసరం అనమాట. ఫస్ట్ అసలు ఇప్పుడున్న లేబర్ లాస్ తోటి ప్రాబ్లం ఏంటి అంటే మల్టిప్లిసిటీ. సింపుల్గా మల్టిప్లిసిటీ. వాట్ ఈస్ మల్టిప్లిసిటీ? ఆల్మోస్ట్ మనకు 40 సెంట్రల్ లాస్ ఉన్నాయి అండ్ 100 స్టేట్ లాస్ ఉన్నాయి. దేని గురించి? ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ ఇన్ ద country, and thus it is leading to confusion and multiplicity of laws. So there is huge confusion. దానివల్ల ఏమవుతుంది, బేసికల్లీ ద లేబర్ లాస్ ఆర్ నాట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ క్లియర్లీ. లేబర్ వెల్ఫేర్ అనేది దెబ్బతింటుంది. నెక్స్ట్, వేజ్ ఇష్యూ. ద ప్రొవిజన్స్ ఆఫ్ ద మినిమమ్ వేజెస్ యాక్ట్ అండ్ ద పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ do not cover substantial number of workers. ఎందుకంటే బికాస్ ఈ సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఆర్ నథింగ్ బట్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్. బికాస్ all the labor laws today are applied only to the organized sector. Unorganized sector is not covered. So the wage issue is present because it does not cover the substantial number of employees who are in the unorganized sector. Next, regional differences ఉన్నాయి because different minimum wages ఉన్నాయి for the same occupation. ఒకే occupation కి across the country చూసుకుంటే there are
వైడ్ రేంజ్ డిఫరెన్స్ ఇన్ ద లోయెస్ట్ అండ్ ద హైయెస్ట్ మినిమం లెవెల్ వేజెస్ దట్ ట్రిగ్గర్. ఏమవుతుంది బేసికల్లీ, ఒక దగ్గర వేజ్ తక్కువ ఉంది, ఒక దగ్గర వేజ్ ఎక్కువ ఉంది. సో జనాలు ఏం చేస్తారు, తక్కువ ఉన్న దగ్గర నుంచి ఎక్కువ ఉన్న దగ్గరికి మైగ్రేట్ అవుతారు. దిస్ లీడ్స్ టు ట్రిగ్గర్ మైగ్రేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ టువర్డ్స్ అ లో వేజ్ రీజియన్స్. సో దీనివల్ల ఏమవుతుంది, డిస్ట్రెస్ మైగ్రేషన్ అనేది లేబర్లో చాలా ఎక్కువ అవుతుంది. ఒకటి అర్థం చేసుకోండి, ఇక్కడ ఈ కేసులో వేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వర్కర్స్ వేజెస్ ఎక్కువ ఉన్న దగ్గరికి వెళ్ళిపోతారు. బట్ అగైన్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏం చేశాయి, ఈ హై వేజెస్ ఉన్న దగ్గర నుంచి లో వేజెస్ ఉన్న దగ్గరికి షిఫ్ట్ అవుతాయి. ఎందుకు, టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద లో వేజెస్. ఇక్కడ తక్కువ మనకు పే చేయాలి కాబట్టి ఎంప్లాయీస్కి, ఇక్కడికి షిఫ్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దానివల్ల ఏమవుతుంది, కొన్ని రీజియన్స్ డెవలప్ అవ్వవు, కొన్ని రీజియన్స్ డెవలప్ అవుతాయి. బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ అనేది జరగదు. నెక్స్ట్, దెర్ ఇస్ ఆల్సో జెండర్ డిస్క్రిమినేషన్. ఏంటి బేసికలీ, ఇప్పుడు మనం తీసుకునే మినిమం వేజ్ డేటా తీసుకుంటే మేల్ డామినేటెడ్ జాబ్స్కి ఏమో ఎక్కువ ఉంటుంది, అండ్ ఫీమేల్ జాబ్స్కి ఏమో తక్కువ ఎంప్లాయ్మెంట్, తక్కువ వేజెస్ ఉంటాయి అనమాట. సో జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఇప్పుడున్న వేజ్ సిస్టంలో చాలా ఎక్కువ ఉంది. మనం సింపుల్గా చూసుకుంటే ఏ సెక్టర్ అయినా తీసుకోండి, మెన్ అండ్ ఉమెన్ ఆర్ నాట్ పేడ్ ఈక్వల్లీ అనమాట. ఎస్పెషల్లీ దిస్ హ్యాపెన్స్ ఇన్ ద అన్ఆర్గనైజ్ సెక్టర్. సో అలాంటి తప్పులను ఇక్కడ పారదోలడానికి మనం తీసుకొచ్చినది ఈజ్ దిస్ వేజ్ కోడ్ యాక్ట్. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ, లైక్ ఏంటి, పెన్షన్ అవన్నీ కూడా మనము చాలా మంది అన్ఆర్గనైజ్ సెక్టర్ వాళ్ళకి లేవు కాబట్టి ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, షోస్ పాలసీ కాంట్రడిక్షన్. ఏంటి ఆ పాలసీ కాంట్రడిక్షన్, ఈ లాస్ ఏవైతే ఉన్నాయో, వేజ్కి సంబంధించిన లాస్ ఏవైతే ఉన్నాయో, all of them were implemented or they were enacted before 1991. But what happened in India in 1991, we had a big wave of reforms which are called as LPG reforms, liberalization, privatization and globalization, which has completely led to liberalization of the sectors అయింది. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, సింపుల్గా ఈ ఎల్పిజికి తగ్గట్టు మనకు లాస్ రావాలి. బట్ అగైన్ మన లాస్ ఎక్కడివి, 1991 కంటే ముందున్నాయి, ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి సెట్ అవ్వట్లేదు అనమాట. సో విచ్ ఈస్ లీడింగ్ టు పాలసీ కాంట్రడిక్షన్. సో సింపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్స్ సే, ఇప్పుడున్న పరిస్థితిలో అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉండేదంటే, ఒక వర్కర్ని ఎప్పటికైనా కానీ ఒక వర్కర్ని ఫైర్ చేసేంత ధైర్యము ఏ ఎంప్లాయీకి ఉండేది కాదు. ఒక వర్కర్ని ఎంప్లాయ్ చేసుకున్నారంటే అతను ఇంకా మేజర్లీ ఏదైనా పెద్ద డెసిషన్ తీసుకుంటే తప్ప అతన్ని మనము రిమూవ్ చేయడానికి లేదు అప్పట్లో. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటి, బేసికలీ ఇప్పుడున్న సిచ్యువేషన్ డిమాండ్ ఏం చేస్తుంది, హైర్ అండ్ ఫైర్ పాలసీ అంటారు. సింపుల్గా ఏంటది, హైర్ అండ్ ఫైర్ పాలసీ. ఏంటి, నాకు ఒక వ్యక్తి అవసరం ఉంటే నేను తీసుకుంటాను, లేకపోతే తీసుకోను. ఎందుకు, బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ఎల్పిజి ఎరా. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అనేది ఇంత ఎక్కువైంది కాబట్టి ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఏంటి, ఎక్కడైతే ఎంప్లాయీస్ వాళ్ళకి అవసరమో అక్కడ తీసుకుని మిగతా వాళ్ళను అవసరం లేకుండా వాళ్ళని సస్పెండ్ చేయడమో లేకపోతే వాళ్ళని వదిలేయడమో ఉంటుందన్నమాట. సో ఇది ఇప్పుడున్న వరల్డ్కి రిక్వైర్మెంట్. బట్ అగైన్ అవర్ లాస్ ఆర్ టిల్టెడ్ టువర్డ్స్ దెన్. అంటే ఏంటి, ఒక ఎంప్లాయీని ఫైర్ చేసేదానికి మన దగ్గర అంత లేవన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఇండియన్ లేబర్ రిఫార్మ్స్ తీసుకుంటే దే ఆర్ మోర్ లేబర్ ఫ్రెండ్లీ ఆర్ దే ఆర్ మోర్ లేబర్ ఓరియంటెడ్ అనమాట. సో సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న అర్థం చేసుకోండి. లెట్స్ సే దీస్ ఆర్ ద వర్కర్స్ అండ్ దిస్ ఈజ్ అ ఇండస్ట్రీ. ఇది ఇండస్ట్రీ లాగా ఉంది అనుకోండి, ఇది జస్ట్ ఇండస్ట్రీ అనుకోండి. సో ఇప్పుడు చూసుకుంటే మన లాస్ అన్నీ కూడా దే ఆర్ మోర్ టిల్టెడ్ టువర్డ్స్ ద ఎంప్లాయీ. అంటే ఎంప్లాయీని ప్రొటెక్ట్ చేయడానికి మనము చాలా వరకు స్టెప్స్ తీసుకుంటున్నాము. దీనివల్ల ఏమవుతుంది, బేసికలీ ఇండస్ట్రీస్ అనేవి దే ఆర్ గెట్టింగ్ డిసప్పాయింటెడ్. సో కాబట్టి మనకు కావాల్సినది ఏంటంటే దేర్ షుడ్ బి అ ఈక్వల్ బ్యాలెన్స్ బిట్వీన్ ఎంప్లాయీస్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీస్. ఈ బ్యాలెన్స్ తీసుకురావడానికి నవ్ వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్ మోర్ రిఫార్మ్స్ అనమాట. సో నా యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ ప్రీవియస్లీ, సో వేజ్ కోడ్ అనేది ఇప్పుడు మనం తెస్తున్నాం కదా. సో ఈ వేజ్ కోడ్ అనేది బేసికల్లీ ఇప్పుడు ఇందులో ఇట్ ఈస్ ఎ యూనిఫామ్ కోడ్ ఆఫ్ వేజెస్ బిల్లో. there are 4 wages or 4 acts that are being subsumed into the one code. ఆ కోడ్ పేరేంటి, కోడ్ ఆన్ వేజెస్. ఇందులో ఏంటి ఆ 4 ఏవైతే దీనిలో సబ్స్యూమ్ చేస్తున్నారో, నెంబర్ 1 ద ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ 1976, నెంబర్ 2 ద మినిమం వేజెస్ యాక్ట్ 1948, పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965, ద పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 19
36. సో ఈ 4 యాక్ట్స్‌ని ఏవైతే ఉన్నాయో బేసికల్లీ ఈ 4ని తీసుకెళ్ళి ఒకే కోడ్‌లో కలుపుతున్నారు. ఆ కోడ్ ఈస్ కాల్డ్ యాస్ ద యూనిఫార్మ్ కోడ్ ఆన్ వేజెస్. ద యూనిఫార్మ్ కోడ్ ఆఫ్ వేజెస్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద బిల్, వాట్ ఆర్ ద salient features of the bill, which is a very very important point for the preliminary examination. Be very very clear on this. ఏంటి బేసికలీ ఇట్ కవర్స్ ఆర్ ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ఆల్ ఎంప్లాయ్మెంట్స్ కవరింగ్ బోత్ organized and unorganized sector. Very very important point. This is a very very important point. ఏంటి it will cover both organized as well as unorganized sector. అన్ఆర్గనైజ్ సెక్టర్స్ అంటే ఎవరు బేసికలీ సింపుల్గా అగ్రికల్చరల్ వర్కర్స్, పెయింటర్స్, పర్సన్స్ వర్కింగ్ ఇన్ రెస్టారెంట్స్ కానివ్వండి, ధాబా, చౌకీదార్స్ ఎట్సెట్రా, సెక్యూరిటీ గార్డ్స్, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు దెర్ విల్ బి వేజ్ సెక్యూరిటీ అనేది ఉంటుందన్నమాట. విల్ గెట్ లెజిస్లేటివ్ ప్రొటెక్షన్ ఆన్ మినిమం వేజెస్. అంటే ఏంటి, ఇంతకుముందు సింపుల్గా చూడండి, దాబాలో పనిచేసే వ్యక్తికి ఎవరైతే ఆ ఎంప్లాయీ ఉంటాడో అతను ఎంత ఇస్తే అంతే వేజ్, అంతే జీతం. కానీ ఇప్పుడు ఏంటి బేసికలీ ఒక మినిమం స్టాండర్డ్ సెట్ చేసి ఉంటుంది, అంతకంటే తక్కువ మాత్రం ఎవరికి ఇవ్వడానికి లేదు. నెక్స్ట్ వేజెస్. ఇందులో దే హ్యావ్ ఫస్ట్లీ డిఫైన్డ్ వాట్ ఈస్ అ వేజ్. వేజ్ ఇంక్లూడ్స్ సాలరీ, అలవెన్స్ అండ్ ఎనీ అదర్ కాంపోనెంట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద మానిటరీ టర్మ్స్, డబ్బుల రూపంలో. బట్ ఇది డస్ నాట్ ఇంక్లూడ్ ద బోనస్ పేయబుల్ టు ద ఎంప్లాయీస్ ఆర్ ఎనీ ట్రావెలింగ్ అలవెన్స్ అమాంగ్ అదర్స్. అంటే ఏంటి బేసికలీ సాలరీ, అలవెన్సెస్ అండ్ అదర్ కాంపోనెంట్స్ ఏవైతే వాళ్ళు అగ్రిమెంట్లో రాసుకున్నారో వాటిని వేజెస్ అంటారు. బోనస్ అండ్ వేరే ట్రావెలింగ్ అలవెన్స్ అవన్నిటిని కూడా వేజ్ అని పిలవరు, ఎందుకంటే వేజ్ అంటే రెగ్యులర్గా ఇవ్వాల్సింది. ఈ బోనస్ అనేది ఎప్పుడో ఒకసారి పే చేశారు కాబట్టి దిస్ ఇస్ అ సపరేట్ థింగ్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దిస్ ఈస్ కాల్డ్ అస్ ఫ్లోర్ వేజ్. సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇట్ విల్ ఫిక్స్ ఫ్లోర్ వేజ్. సింపుల్గా ఆలోచించండి, ఫ్లోర్ అంటే ఏంటి, ఒక ఇంటికి ఒక ఇల్లు ఉందనుకోండి, ఫ్లోర్ అంటే బాటమ్. ఈ బాటమ్ని మనం ఫ్లోర్ అని పిలుస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నదని అంటే ఇంతకంటే తక్కువ ఉండకూడదు. ఫ్లోర్ వేజ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ద వేజెస్, ఇంతకంటే తక్కువ వేజెస్ ఇవ్వడానికి ఛాన్సే లేదు. సో దే ఆర్ కాల్డ్ యాజ్ అ ఫ్లోర్ వేజెస్. సో ఈ ఫ్లోర్ వేజెస్ని ఇక్కడ ఎవరు డిసైడ్ చేస్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, నాట్ ద స్టేట్ గవర్నమెంట్. బై టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఎలా డిసైడ్ చేస్తుంది, టేకింగ్ ఇన్ టు అకౌంట్ ద లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ వర్కర్స్. అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయొచ్చు, డిఫరెంట్ ఫ్లోర్ వేజెస్ని పెట్టొచ్చు, దేన్ని బట్టి జాగ్రఫికల్ ఏరియాస్ని బట్టి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ముంబైలో ఉన్న ఫ్లోర్ వేజ్ అండ్ ఏదో ఒక రూరల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఫ్లోర్ వేజ్ కెనాట్ బి ద సేమ్, ఎందుకంటే ముంబైలో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వేరే ఉంది కాబట్టి. సో అదేవిధంగా the central government will decide different floor wages for different geographical areas. The minimum wages will be decided by the center or the state, but the floor wage is only decided by the central government. So minimum wages decide chesedi evaru, it is a state or center, but floor wage is decided only by the central government. And let's say for example it is decided by the central or state government must be higher than the floor wage. Ee point underline chesina point gurtu pettukondi, it's very very important. Floor wage FW, and you have one more component called as the minimum wage. Ante minimum wage should always be greater or equal to the floor wage. అంటే మినిమం మనం ఎవరికైతే ఎంప్లాయీస్కి పే చేస్తున్నామో ఆ మినిమం వేజ్ ఏదైతే ఉంటుందో దట్ షుడ్ బి మోర్ దెన్ ద ఫ్లోర్ వేజ్ ఆల్వేస్. ఓకే, అండ్ ఇంతకంటే తక్కువ ఇవ్వడానికి వీల్లేదు. ఫ్లోర్ వేజ్ అనేది ద మినిమం వేజ్, అన్నిటికంటే తక్కువ వేజ్, అది అంతకంటే తక్కువ వేజ్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఫిక్సింగ్ ద మినిమం వేజ్. ఎవరు ఫిక్స్ చేస్తారు, ద కోడ్ ప్రొహిబిట్స్ ఎంప్లాయర్స్ ఫ్రమ్ పేయింగ్ వేజెస్ లెస్ దెన్ ద మినిమం వేజెస్. అండ్ ఇది ఎవరు నోటిఫై చేసే ఛాన్స్ ఉంది, సెంటర్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్స్, which will be revised and reviewed by the center or the state governments for an interval of not more than 5 years. For less than 5 years there will be a review as well as revision. Next, ఈ మినిమం వేజెస్ చేసేటప్పుడు బేసికల్లీ ద సెంటర్ మే టేక్ ఇన్ టు అకౌంట్ ఫ్యాక్టర్స్ ఏమేమి తీసుకోవచ్చు, వర్కర్స్ యొక్క స్కిల్ సెట్, డిఫికల్టీ ఆఫ్ ద వర్క్, ఇవి తీసుకుని బేసికలీ దే ఫిక్స్ ద మినిమం వేజెస్. సో వెరీ ఇంపార్టెంట్లీ ఇంకోటి ఏంటంటే ద మినిమం వేజ్ ఫిక్సేషన్ వుడ్ బి ప్రైమరీలీ బేస్డ్ ఆన్ 2 things, జాగ్రఫీ యాజ్ వెల్ యాజ్ ద స్కిల్ సెట్. ఇప్పుడు మినిమం వేజ్ అంటే వాట్ ఈస్ ద మినిమం వేజ్, ఇట్ ఈస్ ద మినిమం వేజ్ విచ్ షుడ్ బి ప్రొవైడెడ్ టు ద ఎంప్లాయీ. ఈ వేజ్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది, ఇట్ కెన్ బి బేస్డ్ ఆన్ ద స్కిల్ సెట్, ఇట్ కెన్ బి బేస్డ్ ఆన్ జాగ్రఫీ కండిషన్స్. ఎందుకంటే ఢిల్లీలో ఉన్న వేజెస్ కెనాట్ బి ఈక్వల్ టు సమ్ రిమోట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో ఉన్న వేజెస్ ఢిల్లీలో ఉన్న వేజెస్ ఈక్వల్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు, బేసికలీ
ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది, ఢిల్లీలో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ దే హ్యావ్ టు ఎర్న్ మోర్ టు లివ్ ఆర్ సర్వైవ్. అండ్ ఎట్ ద సేమ్ టైం స్కిల్స్ కూడా ఏంటి, ఒక అన్‌స్కిల్డ్ లేబర్ ఆర్ సెమీ స్కిల్డ్ లేబర్‌కి అండ్ ఒక హైలీ ప్రొఫెషనల్ స్కిల్డ్ లేబర్‌కి సేమ్ ఉండకూడదు కదండీ. సో బేసికల్లీ స్కిల్‌ని బట్టి కూడా మినిమమ్ వేజెస్ ఫిక్స్ అయ్యి ఉంటాయన్నమాట. నెక్స్ట్ డిడక్షన్స్ ఏమేమి ఉండొచ్చు. సో డిడక్షన్స్ ఎంప్లాయీస్ వేజ్ మే బి డిడక్టెడ్ బికాస్ ఆఫ్ ఫైన్స్, ఆఫీస్‌లో ఫైన్ వేయొచ్చు, డ్యూటీ యాబ్సెంట్ అయినప్పుడు, అకామిడేషన్ ఒకవేళ ఆఫీస్ వాళ్ళు ఇస్తే దానికి డిడక్షన్స్ తీసుకోవచ్చు, ఏదైనా ముందు అడ్వాన్స్ ఇచ్చి ఉండి దాన్ని రికవరీ చేసుకోవడానికి కూడా ఉండొచ్చు. బట్ సచ్ డిడక్షన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50% ఆఫ్ ద టోటల్ వేజ్. ఆ డిడక్షన్స్ అనేవి 50% ఆఫ్ ద వేజ్ కంటే కూడా ఎక్సీడ్ అవ్వకూడదు. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ బోనస్. All employees whose wages do not exceed a specific monthly amount notified by the central or state government will be entitled to an annual bonus ఉండాలి. బేసికలీ ఈ బోనస్ ఎలా ఉండాలంటే అట్లీస్ట్ మినిమంలో మినిమం 8.33% ఆఫ్ ద వేజెస్ ఉండాలి ఆర్ ₹100 విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ఈ రెండిట్లో ఏది హైయెస్ట్ ఉంటే అది ఇవ్వాలన్నమాట. ద ఎంప్లాయర్ విల్ డిస్ట్రిబ్యూట్ అ పార్ట్ ఆఫ్ ద గ్రాస్ ప్రాఫిట్స్లో నుంచి కూడా కొంచెం డైవర్షన్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దిస్ విల్ ట్రై టు ఎండ్ ద జెండర్ డిస్క్రిమినేషన్. ఎలా బేసికలీ ద కోడ్ ప్రొహిబిట్స్ జెండర్ డిస్క్రిమినేషన్ ఇన్ మ్యాటర్స్ రిలేటెడ్ టు వేజెస్ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫర్ ద సేమ్ వర్క్ ఆర్ వర్క్ ఆఫ్ సిమిలర్ నేచర్. అంటే ఒక సేమ్ వర్క్ ఉన్నప్పుడు మేల్ ఫీమేల్ చేసినప్పుడు దే షుడ్ బి గివెన్ ఈక్వల్ వేజెస్. వర్క్ ఆఫ్ సిమిలర్ నేచర్ ఈస్ డిఫైన్డ్ యాజ్ వర్క్ ఫర్ విచ్ స్కిల్, ఎఫర్ట్, ఎక్స్పీరియన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో. ఎందుకు మనము జెండర్ డిస్క్రిమినేషన్ ఎండ్ చేయాల్సిన అవసరం ఉందంటే జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఇండియాలో ఉమెన్ ఆర్ పెయిడ్ 34% లెస్ దెన్ మెన్ ఇన్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఉమెన్ ఆర్ పెయిడ్ ఆల్మోస్ట్ 34% లెస్ దెన్ మెన్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ సెట్ బై ఆర్ ఇట్ ఈస్ గివెన్ బై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గ్లోబల్ వేజ్ రిపోర్ట్ చెప్తుంది ఇది. ఉమెన్ ఆర్ పెయిడ్ 34% లెస్ దెన్ మెన్ ఇన్ ఇండియా. సో ఇంత గ్యాప్ వస్తుంది కాబట్టి ఈ గ్యాప్ని ఇక్కడ తీయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని మనము వేజ్ కోడ్లో ఒక కాంపనెంట్గా చేసి ఈక్వల్ రెమ్యూనరేషన్కి సపోర్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఈ టాపిక్లో దెర్ ఇస్ వన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ వేజెస్. సి ఇన్ ద ప్రీవియస్ వీడియోస్ నేను చెప్పాను ఏంటంటే బేసికలీ యూపీఎస్సీ హ్యాస్ అ డిఫరెంట్ మైండ్ సెట్ ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. యాజ్ వీఆర్ డీలింగ్ అబౌట్ ద వేజ్ కోడ్ బిల్, వీఆర్ డీలింగ్ అబౌట్ ద వేజ్ కోడ్ బిల్ కాబట్టి దేర్ మే నాట్ బి అ డైరెక్ట్ క్వశ్చన్ ఆన్ వేజ్ కోడ్ యాక్ట్కి సంబంధించినది డైరెక్ట్గా ఒకటి రావచ్చు, రాకపోవచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి బేసికలీ వేజెస్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ wages. This can be a question in UPSC. So this is how UPSC thinks in the preliminary exam. So we'll try to understand what are the different types of wages. So first wage ఏది చూస్తున్నాం మనం అంటే which is called as a floor wage. ఇందాక చూసాం మనము ఫ్లోర్ వేజ్ అంటే సింపుల్గా ఒక ఇంట్లో ఫ్లోర్ ఎక్కడ ఉంటుంది, బాటంలో ఉంటుంది, విచ్ మీన్స్ దట్ ఈస్ ద లోయెస్ట్. ఇంకా అట్టడుగున ఉండే వేజ్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫ్లోర్ వేజ్. దీన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారంటే ఇంట్రడ్యూస్ బై ద కోడ్ ఆఫ్ వేజెస్ బిల్ 2019. And the central government, I have told you previously, it is a central government which is going to fix a floor wage. So this central government will fix a floor wage and taking into account the living standards of workers. వాళ్ళు ఎక్కడ బతుకుతున్నారో ఆ లివింగ్ స్టాండర్డ్స్ చూసి తీసుకుంటారు. అండ్ ఇట్ మే బి డిఫరెంట్ ఫ్లోర్ వేజెస్ ఫర్ డిఫరెంట్ జాగ్రఫికల్ ఏరియాస్. జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఢిల్లీ versus a remote rural district in India. They need not to have the same floor wages because they are from different geographical areas and the cost of living is also different in these cities kabatti. Next, first is your floor wage and second you have a minimum wage. What is minimum wage? Go by the word itself. Minimum wage ante it is a minimum wage that has to be paid to the employee. Ante minimum in the salary definitely ivvali oka employee ki ani cheppedam is called as the minimum wage. International Labour Organization defines it as the minimum amount of remuneration that an employer is required to pay for the work performed during a given period. It should be paid by an employer to his workers irrespective of his ability. అంటే ఆ కంపెనీ ఎవరైతే ఎంప్లాయర్ ఉంటాడో అతని ఎబిలిటీ ఉన్నా డిసెబిలిటీ ఉన్నా he has to pay because he has recruited them for a purpose కాబట్టి. నెక్స్ట్, ఇట్ మస్ట్ బి ప్రొవైడెడ్ నాట్ మియర్లీ ఫర్ ద బేర్ సస్టెనెన్స్ ఆఫ్ లైఫ్. అంటే జస్ట్ బతకడానికి మాత్రమే కాకుండా ప్రిజర్వేషన్ ఆఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద వర్కర్, అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ద వర్కర్ అనేది పెంపొందించేలాగా ఆ వేజ్ అనేది ఉండాలి. ఎలా బేసికల్లీ జస్ట్ తినడానికి మాత్రమే కాదు, అంటే సింపుల్గా మనము రోటీ కపడా ఆర్ మకాన్ అంటాం కదా, అంటే ఏంటి, తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు మాత్రమే కాకుండా
ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ మెడికల్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి, ఎమ్యూనిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఇలాంటి ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా అందులో వచ్చేలాగా, ఇవన్నీ కూడా ఆ వేజ్లో వచ్చేలాగా మినిమం వేజ్ అనేది ఉండాలి. ఎందుకు ఇవన్నీ వచ్చినప్పుడు వాట్ హ్యాపెన్స్ టు ద ఎఫిషియన్సీ ఆఫ్ ద వర్కర్, ఎఫిషియన్సీ అనేది చాలా హై ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ద మినిమం వేజ్ షుడ్ ఆల్వేస్ బి హయ్యర్ దెన్ ద ఫ్లోర్ వేజ్. ఫ్లోర్ వేజ్ అనేది అన్నిటికంటే, ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో ఫ్లోర్ వేజ్ ఇస్ ద లోయెస్ట్ లెవెల్. సో ఇంతకంటే తక్కువ ఏది ఉండకూడదు అనమాట. సో మినిమం వేజ్ షుడ్ బి సమ్వేర్ అబౌవ్ ద ఫ్లోర్ వేజ్. సో విచ్ కెన్ బి సెట్ సేఫ్లీ దట్ మినిమం వేజ్ ఈజ్ ఆల్వేస్ హయ్యర్ దెన్ ద ఫ్లోర్ వేజ్. సో జస్ట్ లుక్ అట్ దిస్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. సో రీజియన్ స్పెసిఫిక్ మినిమం వేజెస్, ఇందాక మనం అనుకున్నాగా ఈ మినిమం వేజెస్ షుడ్ బి రీజియన్ స్పెసిఫిక్ అనేసి. సో అది ఎలా ఉండొచ్చు ఒకసారి వీ కెన్ సీ దిస్. లెట్స్ సే వన్ రీజియన్, యూ కెన్ టేక్ ఇట్ వన్ రీజియన్ హియర్ టువర్డ్స్ ద లెఫ్ట్. సో దిస్ రీజియన్ ఇంక్లూడ్స్ స్టేట్స్ లైక్ అస్సాం, బీహార్, యూపీ, ఒడిస్సా ఎట్సెట్రా. ఇక్కడ డెవలప్మెంట్ కొంచెం తక్కువ ఉంది, అట్ ది సేమ్ టైం ఇక్కడ అర్బన్ ఏరియాస్ తక్కువ ఉన్నాయి కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది. సో యూ కెన్ సీ వాట్ ఈస్ ద మినిమం వేజ్, 342 rupees per day. This is on the one extreme. Second extreme, look at this region, 447 rupees, 447 rupees per day. ఇది ఎక్కడ, ఢిల్లీ, గోవా, హిమాచల్, హర్యానా అండ్ పంజాబ్. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఎక్కువ ఉంది, అర్బనైజేషన్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనకు మినిమం వేజెస్ హై. సో యూ కెన్ వెరీ వెల్ అండర్స్టాండ్ ఈ రీజియన్కి దేర్ కెనాట్ బి సేమ్ వేజెస్ బికాస్ ఆఫ్ ద లివింగ్ కండిషన్స్, కాస్ట్ ఆఫ్ లివింగ్ అయ్యి ఉండొచ్చు. సో దట్స్ హౌ యూ కెన్ సీ దట్ మినిమం వేజెస్ ఆర్ రీజియన్ స్పెసిఫిక్. Next, the third type of wage which we will be looking at is called as a fair wage. Fair wage ante ఇందాక చూసాము the two types of wages ఏంటి. First we have the floor wage, next second we had the minimum wage, third we are looking at the fair wage. What is this fair wage? It is above the minimum wage. Minimum wage కంటే ఎక్కువ ఉండాలి బట్ బిలో ద లివింగ్ వేజ్. లివింగ్ వేజ్ సెకండ్ నెక్స్ట్ ఉంది చూద్దాం మనము. సో సింపుల్గా ఏంటి, ఇట్ ఈస్ ద లోవర్ లిమిట్ ఆఫ్ ద ఫెయిర్ వేజ్. ద లోవర్ లిమిట్ ఆఫ్ ద ఫెయిర్ వేజ్ కెన్ బి ద మినిమం వేజ్. అంటే ఈ ఫెయిర్ వేజ్లో తక్కువలో తక్కువ మినిమం వేజ్ రావాలి. ఓకే, అండ్ హైయెస్ట్ స్టాండర్డ్ కెన్ బి సెట్ బై ద ఇండస్ట్రీస్ కెపాసిటీ. ఒకవేళ దీనికంటే ఎక్కువ ఇవ్వాలనుకుంటే ఇండస్ట్రీకి ఆ కెపాసిటీ ఉంటే ఇవ్వచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్, లివింగ్ వేజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. దిస్ ఈస్ అ హయ్యర్ లెవెల్ ఆఫ్ వేజ్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ వేజ్. లివింగ్ వేజ్ అంటే ఏంటి, సింపుల్గా బేసికల్లీ we should enable the earner to provide for himself and his family not only the bare essentials of food, clothing and shelter, but also comfort including education for his children, protection against ill health, requirement of essential social needs, and a measure of insurance against the more important misfortunes, accidents అలాంటివి అవన్నీ కూడా అయి ఉండొచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే లివింగ్ వేజ్ ఇస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వేజ్. ఈ వేజ్లో ఏమవుతుంది, బేసికలీ అతనికి కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ దొరుకుతాయి, ఎమ్యూనిటీస్ అన్నీ దొరుకుతాయి, అండ్ ఆల్సో సోషల్ సెక్యూరిటీ కూడా దొరుకుతుంది అనమాట. సో ఇఫ్ ఐ కెన్ జస్ట్ సే ఇట్ రిప్రజెంట్స్ ఎ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. లివింగ్ వేజ్ ఇస్ ఫిక్స్డ్ కన్సిడరింగ్ ద జనరల్ ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ద కంట్రీ. వెల్ డెవలప్డ్ అయితే లివింగ్ వేజెస్ ఎక్కువ ఉంటాయి, అండర్ డెవలప్డ్ అయితే మనలాగా తక్కువ ఉంటాయి. సో దెర్ ఆర్ 4 types of wages. The first type of wage which we have seen is the floor wage, the lowest level, and the second is the minimum wage. That is a minimum wage that an employee should be given. The next fair wage is called as fair wage. Fair wages is below the living wages, but it can be the lowest limit is the minimum wages, highest limit can be the living wages. Living wages ante వాళ్ళు బతకడానికి, go by the word living, to let them live in a happy and dignified manner is called as a living wage. So these are the 4 different types of the wages which are very very important for the preliminary examination. And as such we have seen the code on wages. So simple ఏంటంటే the second National Commission on Labor has recommended that the existing set of labor laws, ఇండియాలో ఆల్మోస్ట్ we have seen 44 సెంట్రల్ లేబర్ లాస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా కెన్ బి సింప్లీ బ్రాడ్లీ అమల్గమేటెడ్ ఇంటూ 4 గ్రూప్స్గా చేయమని ఈ సెకండ్ నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ చెప్పింది. సో బేసికల్లీ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ స్టెప్స్ టు రేషనలైజ్ 44 సెంట్రల్ లేబర్ లాస్. ఎన్ని 44 లాస్ని ఇప్పుడు ఓన్లీ 4 కోడ్స్గా చేస్తున్నారు. ఏంటి ఆ 4 కోడ్స్? కోడ్ ఆన్ వేజెస్, వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ దట్. సెకండ్ ఈస్ కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్, కోడ్ ఆన్ ఆక్యుపేషన్ సేఫ్టీ, health and working conditions. These are the 4 different codes which is going to be a very very important question in the upcoming prelims this year. This is extremely important.
So we'll just look at what are the other codes. We have already seen the code on wages. So in the same way, just try to understand what is this code on industrial relations. Inka bill petledo. So it tries to consolidate and amend the laws relating to trade unions, conditions of employment in industrial undertaking, settlement of industrial disputes, establishment or investigation, etc. So in there are three different central labor action which will be amalgamated and formed into a single code on industrial relations. The Trade Disputes Unions Act 1926, the Industrial Employment Standing Orders Act 1946, the Industrial Disputes Act 1947. These three acts will be amalgamated and put forth into one code. And second code is Code on Social Security and Welfare. Avi almost 9 central labor acts unnai. All of them will be amalgamated and subsumed into one code, which is Code on Social Security and Welfare. So it provides for universalization of social security benefits and reduction of employees' provident fund monthly contribution by workers in select sectors. And it also establishes a social security fund and to tap the corporate social responsibility fund to offer unorganized sector workers certain benefits. CSR ఉంటుంది కదా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అందులో నుంచి ఫండ్స్ తీసుకొని అన్ఆర్గనైజ్ సెక్టర్ వాళ్ళకు వాళ్ళ బెనిఫిట్ కోసం ఇవ్వమని చెప్తుంది. And the fourth code is on occupation safety, health and working conditions. It replaces almost 13 labor laws. And ఇదేం సీక్ చేస్తుందంటే it seeks to regulate health and safety conditions of workers in establishments with 10 or more workers. This is very, very important. 10 or more workers and in all mines and docks. Next, welfare facilities, working conditions and work hours for different type of establishments and workers will be prescribed by the central or state governments through the rules. Next, e code sets up occupational safety boards ane occupational safety boards ni ekkada pedutundi, national as well as state level lo advise chestundi, which will advise the central and state governments on standards, rules and regulations to be framed under the code. So simple ga gurtu pettukondi some of these provisions. So now just try to summarize. I'll just try to summarize, just అర్థం చేసుకోండి. మనకు ఆల్మోస్ట్ 44 సెంట్రల్ లాస్ ఉన్నాయి, సెంట్రల్ లేబర్ లాస్ ఉన్నాయి. ఈ 44 సెంట్రల్ లేబర్ లాస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దెర్ ఇస్ టూ మచ్ ఆఫ్ డ్యూప్లికేషన్ ఆర్ మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, కాంట్రడిక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఈ 44 మొత్తాన్ని తీసుకొచ్చి నౌ దే ఆర్ జస్ట్ ట్రైంగ్ టు మేక్ దెమ్ ఇంటూ 4 కోడ్స్. ఏంటి ఆ 4 కోడ్స్? ఇందాక మనం చూసినట్టు కోడ్ ఆన్ వేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, as well as the code on occupation safety and health working conditions. Ante ee 44 labor laws are being subsumed or amalgamated into these 4 acts for simplification further. Ee simplify avvadam valla em avutundi, basically there will be less discretion and there will be less duplicacy in the implementation. Kabatti labor welfare anedi perugutundi, industrial process anedi fast avutundi, investments attract avutayi, labor process easy avutundi, labor welfare perugutundi. Thus finally leading to enti ease of doing business అనేది పెరుగుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయ్యింది అనుకోండి, బేసికల్లీ ఇండియా కెన్ అట్రాక్ట్ మోర్ FDI విచ్ విల్ హెల్ప్ టు గ్రో ద ఇండస్ట్రియల్ సెక్టర్ ఇన్ ఇండియా. నౌ విల్ లుక్ ఎట్ ద క్వశ్చన్స్. సో యాజ్ యూజువల్ ఒకసారి పాజ్ చేసుకొని క్వశ్చన్ క్లియర్గా చదవండి. క్లియర్గా చదివిన తర్వాత ట్రై టు అటెంప్ట్ ద క్వశ్చన్. సో ద క్వశ్చన్ సేస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద వేజ్ కోడ్ యాక్ట్. The wage code bill replaces 4 codes including payment of wages act, which is true. The floor wages will be fixed by the industry, which is false. The floor wages will be fixed by whom? Not the industry but the central government. Next, the minimum wages will be the same across the country. Is it true? It is not true, because the minimum wages will be different across the country based on the geographical locations as well as the skill set. The definition of wages includes bonus, TA also, TA bonus ivanni wages lo include avutunda? No, it does not include them. So only one is right in this case. Next, what will be the implications of wage code act? Wage code act రావడం వల్ల వచ్చే implications ఏంటి అంటే, it will enable decent living to the workers by providing them minimum guaranteed wages. ఇందాక మనం అనుకున్నాం కదా, wage code act will be equally applicable to both organized as well as unorganized sectors. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మినిమం గ్యారంటీడ్ వేజెస్ వస్తాయి, విచ్ ఇస్ ట్రూ. నెక్స్ట్, అవాయిడ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ లేబర్ బై ప్రొవైడింగ్ ఫిక్స్డ్ మినిమం వేజెస్. ఇందాక
మనం అనుకున్నట్టు బేసికలీ నౌ దే విల్ హ్యావ్ అ మినిమం గ్యారెంటీడ్ వేజెస్ సో దట్ ఇట్ విల్ అవాయిడ్ ఎక్స్ప్లాయిటేషన్, విచ్ ఇస్ ట్రూ. Enable gender equality at workplace by providing equal wages to male and female and third gender, true. The minimum wages will be fixed according to the skill set and geographical locations, which is true. So answer here is D for Delhi, all the above. Next question, consider the following statements about the minimum wages. Minimum wages and what is the definition of minimum wage? It is a minimum assured wage to the laborers, which is true. It is applicable to the organized sector only, think of it. Minimum wage is always less than the floor wage, which is true or false, which is false, because minimum wage is a minimum wage which has to be greater than the floor wage. Floor wage is the lowest wage. Floor wage is the lowest wage upon which is the minimum wage. Okay, so 3 is wrong in this case. Next, what about 2? It is applicable to organized sectors only. Yes, because see ఇక్కడ మనకు 2 ways అయి ఉండొచ్చు. ఏంటి ఇక్కడ రైట్ అండ్ రాంగ్ బోత్ కి ఆస్కారం ఉంది. ఎందుకు రైట్ ఎందుకు రాంగ్ అవుతుందంటే, ఇఫ్ యూ థింక్ ఇది రైట్ ఎప్పుడు అవుతుంది, బేసికల్లీ ఇఫ్ యూ థింక్ ఓన్లీ ద డెఫినేషన్ ఆఫ్ మినిమం వేజెస్ తీసుకుంటే అది ట్రూ అవుతుంది. రాంగ్ ఎప్పుడు అవుతుంది అంటే, బేసికల్లీ ఇఫ్ యూ థింక్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ అంటే ఇఫ్ యూ థింక్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద వేజ్ కోడ్. వేజ్ కోడ్ యాక్ట్లో ఏం చేస్తున్నాం, బేసికలీ ద మినిమం వేజెస్ ఈజ్ అప్లికేబుల్ టు బోత్ ఆర్గనైజ్ సెక్టర్ యాజ్ వెల్ యాజ్ అన్ఆర్గనైజ్ సెక్టర్. ఓకే, సో ఈ కేసులో ఇఫ్ వి జస్ట్ కన్సిడర్ మినిమం వేజెస్ అనేది ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ వేజ్ కోడ్ బిల్ సెన్స్లో మనం చదువుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆర్గనైజ్ సెక్టర్ ఓన్లీ అంటే విచ్ ఇస్ రాంగ్. ఎందుకు, బికాస్ ఇట్ విల్ బి అప్లికబుల్ టు బోత్ ఆర్గనైజ్డ్ యాజ్ వెల్ యాజ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ కాబట్టి 2 will be wrong, only 1 is right. Next, arrange the following wages in increasing order of the wages provided. Increasing order లో అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ అన్నిటికంటే బాటమ్ లో ఉన్న వేజ్ ని మనం ఏమంటాము, which is a floor wage. So floor wage is the bottom wage which is at the bottom. So 3 తో స్టార్ట్ అవ్వాలి ఆన్సర్. చూడండి 3 తో స్టార్ట్ అయ్యేది ఏంటి, C అండి, కాబట్టి B is gone, A is gone. Now we are only left with 2 options. Next, bottom is floor wage. Next, bottom కంటే పైన ఉండాల్సిన వేజ్ ఏంటి, బేసికలీ which is a minimum wage. Minimum wage is 4. So first 3, second is 4, ఇక్కడ సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ దాని తర్వాత మినిమం వేజ్ కంటే పైన ఉండేది ఏంటి, బేసికలీ which is the fair wage, which is a fair wage, and last ఉండేది is the living wage. So answer is 3, 4, 2, 1, C for Calcutta. Next question and the last question, which of the following acts are subsumed under the new wage code act? Entadi Payment of Wages Act 1936, yes. Minimum Wages Act 1948, yes. Payment of Bonus Act 1965, yes. Equal Remuneration Act 1976, yes. Answer is D for Delhi, all the above. So now I am very sure wage code act ki sambandhinchina anni topics మనం చూసాము. Now we will be able to answer any question from this. We have seen the different types of wages, etc. And we have practiced almost 5 questions on this. So do let me know in the comment section if I know how many did you get right, and just add me if you want any other topics to be discussed, and keep using this lockdown time అనేది effective గా వాడుకోండి ప్రతి ఒక్కరు, and all the best for the upcoming exam. And do check madam's channel for our other videos as well as. Thank you. Have a good day. Bye.